నగరంలో అఖండ 2 సినిమాపై అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. విజయలక్ష్మి థియేటర్లో సినిమా విడుదల సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అభిమానులతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ చిత్రానికి ప్రజలు విశేష స్పందనిస్తున్నారని ప్రముఖ ప్రవచనకారుడు రాధా మనోహర్ పేర్కొన్నారు. బాలయ్య విశ్వరూపం చూసిన ప్రేక్షకులు అఖండ 2 సినిమాను ఘన విజయవంతం చేస్తారని ఎమ్మెల్యే మురళీమోహన్ నమ్మకం వ్యక్తం చేశారు. అఖండ విజయం మొదటి పార్టీకి వచ్చింది. ఇప్పుడు రెండో పార్టీకి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు యొక్క అద్భుతమైనటువంటి సనాతన ధర్మ విశ్వరూపం మనం ఈ సినిమాలో చూడబోతామని ఆశిస్తున్నాను. ఇంకా తమకం తెప్పించేస్తాడు, అది మామూలు విజయం కాదు కదా. సో ఇది లేట్ అయినప్పటికీ కూడా గ్రేట్గా ఎటువంటి ఫీట్ చేయాలో అటువంటి ఫీట్ చేస్తుంది. ఇట్స్ ఏ స్వీట్ మూమెంట్. అసలు ఇవాళ మా ప్రవచనాలు అయిపోవడం, ఈ ప్రదర్శన మా జగనన్న గురించి వస్తారన్నారు. నేను 12 మూడ్లో ఉన్నా. రేపు కదా సినిమా, అట్లా లెక్కలేస్తున్నా. ఇవాళ ప్రీమియర్. సో అది కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచన ఉన్నటువంటి శాసనసభ్యులు వీరితో మిగిలినటువంటి మన హైందవ సోదరులతో మా వీరు మాకు పూర్వ పరిచయమే, లాస్ట్ టైమే కలిసి భోజనం చేసాం. సో కాబట్టి ఇటువంటి ఆనందకరమైనటువంటి సందర్భంలో మీ అందరితో, మా అన్నలతో అందరితో కలిసి అఖండ సినిమా చూడబోతున్నాం. ఇది భవిష్యత్తులో ప్రపంచమంతా కూడా మన ధర్మం యొక్క వ్యాప్తిని, గొప్పతనాన్ని చెప్పడానికి ఒక బేస్ అవుతుందని, మన బాస్ ద్వారా ఇది అందరికీ చేరుతుందని కోరుకుంటూ అఖండ 2 అఖండ విజయాన్ని పొందాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ కొనసాగింపుగా ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకి 2-3 రోజుల పాటు దిష్టి తగిలింది. దిష్టి పోయి ఈరోజు థియేటర్లోకి రావడం జరిగింది. సనాతన సాంప్రదాయాలు, సనాతన ధర్మ వ్యాప్తి ఇవన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఈరోజు వాటిని ఇతివృత్తంగా తీసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చెప్పి సమాజాన్ని మేల్కొల్పడం కోసం తీసినటువంటి చిత్రం ఇది. బాలకృష్ణ గారు సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏ రకమైనటువంటి సామాజిక విపత్తు వచ్చినా స్పందించే గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ చిత్రం సమాజాన్ని ప్రభావితం చేయడానికి కంకణం కట్టుకుని తీసినటువంటి చిత్రంగా భావించడం జరుగుతోంది. మనం అందరం కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరించడమే కాకుండా అందులోని నీతిని ఆచరించాలని కూడా మీ అందరూ. ఏదైనా జనాల్లోకి తీసుకెళ్తే ఫస్ట్ మీడియా వాళ్ళే ఉండాలి, తర్వాత మా బాలయ్య ఫ్యాన్స్, తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, మరియు మా ఎమ్మెల్యే మురళీమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు. ముఖ్యంగా గురజాల జగన్మోహన్ గారు కూడా మాకు 5 లక్షలు ఇచ్చాడు బస్ షెల్టర్ కట్టాలంటే. అలాగే మా పూతలపట్టు ఎమ్మెల్యే కూడా 1 లక్ష రూపాయలు ఇప్పుడు ప్రకటిస్తాడు. ఎందుకంటే ఆయన కూడా అభిమానుల కోసం ఇంత దూరం వచ్చాడు. అభిమానులే నాకు ముఖ్యము, పూతలపట్టు అభిమానులు నాకు ముఖ్యము. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేలుగా పనిచేయడం చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు చిత్తూరు ఎమ్మెల్యే కానీ, పూతలపట్టు ఎమ్మెల్యే కానీ 24 గంటలు జనాల కోసం అందుబాటులో ఉండి సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా జరగనటువంటి అభివృద్ధి చిత్తూరు, పూతలపట్టు 2 కూడా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా మా బాలయ్య బాబు గారు ఎన్ని కష్టాలున్నా అభిమానులే ముఖ్యమో. ఈరోజు 10 కోట్ల రూపాయలు రెవెన్యూ మిషన్ కూడా వదులుకొని అభిమానుల కోసం సినిమా రిలీజ్ కావాలి నిజంగా. ఎందుకంటే ఈరోజు ఆస్ట్రేలియాలో సినిమా అయిపోయింది, పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా. గతంలో కూడా నేను హైదరాబాద్లో ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు నేను చెప్పిన అఖండ 2 పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. అఖండ 1, ఇప్పుడు అఖండ 2 పెద్ద సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఎవరు ఏమైనా చెప్పని
ఇంతకు ముందు కూడా రిలీజ్ అయ్యింటే కూడా మాకు ఇంత హైప్ వచ్చి ఉండదు. ఎందరో దుష్ట శక్తులు రకరకాలుగా కుట్ర పడినారు. వాటినన్నీ అధిగమించి మా బాలయ్య బాబు అభిమానులు, ముఖ్యంగా మా బాలయ్య బాబు అభిమానులు బాగుండాలి, అభిమానుల కోసం బసవతారకమ్మ హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. అభిమానులు కూడా అదే విధంగా కష్టపడుతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు అభిమానులకు ముందుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సినిమా పెద్ద హిట్ ఆస్ట్రేలియాలో చూసి చెప్పారు. అందరూ కూడా సనాతన ధర్మం గురించి, మన హిందువుల గురించి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాడు. చిత్తూరు ఎమ్మెల్యే గారు, మా పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఆధ్వర్యంలో సినిమా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది.